ఇక వీడెవడో దుకాణం గదిలో దొంగలు తెరిచిన బీరువాట, నగల దుకాణానికి కన్నం వేసిరట, 18 కిలోల బంగారం చోరీ చేసిరట. మొత్తం బంగారు ఆభరణాలు ఉంటాయి కదా తయారు చేసినవి, ఆర్నమెంట్స్, మొత్తం అది ఎంత 18 kgs. ఎట్లా అంటే దానికి కన్నం పెట్టిరట, మరి ఎట్లా పెట్టిరో ఏమో. 18 కిలోల బంగారు ఆభరణాలు చోరీ, 40 తులాల బంగారం బిస్కెట్లు ఉన్నాయట. అందులో 19.5 లక్షల నగదు కూడా దొంగిలించిరట, క్యాష్. సూర్యాపేటలో ఘటన, షాపు వెనక వైపు నుంచి రంధ్రం చేసిరట. నగలు దాచిన గది షట్టర్, బీరువాను గ్యాస్ కట్టర్తో కట్ చేసిన దొంగలు. యూపీకి చెందిన ముఠా పని, దొరకలేదు ఇంకెవడు, ఎత్తుకపోయారు కథం. ఇక వాడి అది రికవరీ అవుతుందా కాదా అన్నది ఇంత కష్టం చూడండి. ఇగో ఈ షట్టర్ కట్ చేసేటప్పుడు మంచిగా వాళ్ళకి ఇంత ఈజీగా ఎట్లా పెట్టినా దానికి రకరకాలుగా ఉంటాయి కదా. ఆభరణాలు ఉంచిన గదిలోకి వెళ్లేందుకు దొంగలు కోసిన షట్టర్. సౌండే రాలేదా ఎవరికి? అయ్యయ్యో పాపం, ఎవరిదో ఈ షాపు. యూపీ గ్యాంగ్ పనేనాట, నగల దుకాణంలో చోరీకి పాల్పడింది యూపీకి చెందిన ముఠా అని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడతామంటూ 2 నెలల కింద నగల దుకాణం సమీపంలో యూపీకి చెందిన కొందరు ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నారట. చోరీ జరిగిన అనంతరం ఆ ఇంట్లో పోలీసులు సోదాలు చేసిరట. నగల దుకాణానికి సంబంధించిన సంచులు దొరికినాయట. అంటే కొంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసిరు గట్టిగానే. ఇక వాళ్ళ పనే ఉంటుంది, ఇంకా డౌట్ ఏముంది. సూర్యాపేట జిల్లా కేంద్రం ఎంజీ రోడ్ శ్రీ సాయి సంతోషి నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణం వెనక వైపు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దొంగలు 18 కిలోల బంగారు ఆభరణాలు, 40 తులాల బంగారు బిస్కెట్లు, 19,50,000 నగదు అపహరించారు. ఘటన జరిగిన విధానాన్ని బట్టి దుకాణం లోపల పరిస్థితులపైన పూర్తిగా అవగాహన ఉన్నవారే దొంగతనానికి పాల్పడి ఉన్నారట. యజమాని తెడ్ల కిషోర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగల దుకాణాన్ని శనివారం రాత్రి మూసేసిరట. ఆ సమయంలో షాపులోని బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లను దుకాణం వెనక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోని బీరువాలో యజమాని భద్రపరిచిందట. ఇంకొన్ని బంగారు, వెండి ఆభరణాలు దుకాణంలోని షోకేసుల్లో అలాగే ఉంచారు. ఆదివారం షాపు తెరవలేదట. సోమవారం ఉదయం షాపు తెరిచిన యజమాని కిషోర్ బంగారు ఆభరణాలు భద్రపరిచిన గదిలోకి వెళ్లి అక్కడి పరిస్థితులు చూసి షాక్ అయిందట. గదికి ఏర్పాటు చేసిన ఇనుప షట్టర్ను బంగారు ఆభరణాలు భద్రపరిచిన బీరువా గ్యాస్ కట్టర్తో కత్తిరించి ఉన్నది. అంటే వానికి తెలుసు ఎట్లాగో సండే ఓపెన్ చేయడు, మనం ప్రశాంతంగా లోపలికి ఎంటర్ అయినామా మొత్తం పనంతా కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చని. సో చాలా ఇప్పుడు ఆ గ్యాస్ కట్టర్తో ఈజీగా వచ్చేస్తుంది కదా, సౌండ్ కూడా రాదు కదా, రంపంతో కోసేది కూడా కాదు కదా. ఇట్లా దుకాణం లోపలి భాగంలోని మరుగుదొడ్డి గోడకి రంధ్రం కనిపించిందట. అంటే వెనక భాగం నుంచి మరుగుదొడ్డిలోకి ప్రవేశించి అక్కడి నుంచి దుకాణం గదిలోకి దొంగలు వచ్చారు. షట్టర్ను, బీరువాను కత్తిరించేందుకు దొంగలు తెచ్చిన 2 గ్యాస్ సిలిండర్లు ఘటనా స్థలంలో ఉన్నాయట. ఈ చోరీ శనివారం రాత్రి జరిగిందా, ఆదివారం రాత్రి జరిగిందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదట. ఇక షోకేజ్లో ఉన్న నగలు ఒక్కడి కూడా ముట్టుకోలేదట. ఇక దొరికిందే మనకి అప్పటికే 18 కిలోలు దొరికాయి, ఇంకా మళ్ళీ షోకేజ్లో ఎందుకు ఎత్తుకపోతాడు?